ఇప్పుడు వచ్చేటప్పుడు ప్రాక్టికల్గా ఏమైపోతుంది ఆయన స్పష్టంగా ఈ ట్రిప్పు తెలుగు ఒకవేళ బీజేపీ పొరపాటున పొత్తు కొప్పుకునేటట్టయితే సీట్లు గట్టిగా డిమాండ్ చేస్తుంది. ఏ పాతికేయమని అడుగుద్ది. ఎందుకంటే క్రిందటిసారి 3% ఓట్లు ఉన్నటువంటి సందర్భంలో 15 ఇస్తే 14 ఇస్తే ఇప్పుడు పక్కనే ఉన్న రాష్ట్రంలో 14% వెళ్ళింది. 3 రాష్ట్రాల్లో గెలిచి వచ్చింది. జాతీయ స్థాయిలో అధికారంలోకి వస్తుంది. నా పాతికిస్తే పొత్తు లేకపోతే బాగుంటది. వాళ్ళకి రెండోది అది పార్లమెంట్ సీట్లు నాకు 10 అంటది. కనీసం 5 అన్న ఇవ్వాలి, 15 అన్న ఇవ్వాలి అసెంబ్లీ సీట్లు. అన్నిస్తే గెలవన్నటువంటి భయం తెలుగుదేశం. ఇంకోటి తెలుగుదేశంలో తిరుగుబాటు వచ్చేస్తాం. ఇంకొకటి రెడీలో అక్కడ జగన్ కాసు కూర్చున్నాడు. ఎవరైతే అక్కడ తిరగబడతారో వాళ్ళందరికీ నీకు ఎమ్మెల్సీ ఇస్తారా, నీకు కార్పొరేషన్ ఇస్తారా, జాయిన్ అయిపో నా దగ్గర కూర్చో. ఎవరండే జనసేనలో పెడన ఇన్ఛార్జ్ అంటే ఏంటి అతని స్థాయి? అతనికి కండవ స్వయంగా జగన్ చెప్పాడంటే ఏంటి, తను తగ్గి మరి కింద వాళ్ళని కూడా దగ్గరికి తీసుచేస్తున్నాడు, పట్టుకొచ్చేస్తాడు. అప్పుడు ఆటోమేటిక్గా కథ ఎట్టుకు వెళ్ళిపోతుంది. అందుకని ఇప్పుడు చంద్రబాబుకి గెలుపు ముఖ్యం. అందుకోసం ఎంతకైనా తగ్గుతారు. పార్టీ గెలుపుతో పాటు ఈసారి బాబు గారు తీసుకునే నిర్ణయం అంటే సిచ్యువేషన్ టైము 2 డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఆయనే కంటిన్యూ అవుతారా, లోకేష్ గారికి పగ్గాలు అప్పచెప్పి ఒక పెద్ద వ్యక్తిగా ఒక పాత్ర పక్కన